వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో ఈ వారం అంతా మనం లో ఫ్యాట్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు, సప్పర్ ఎలా ఉంటే మనం లో క్యాలరీ డైట్ చేయగలుగుతాం, ఇలాంటి విషయాలని ఈరోజు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో లో ఫ్యాట్ డైట్లో లాస్ట్ డే సప్పర్ టైం. సప్పర్ని లో ఫ్యాట్ డైట్ అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సప్పర్కి? మనం లో ఫ్యాట్ డైట్లో సప్పర్ తీసుకోవాల్సినప్పుడు లో ఫ్యాట్ అంటే ఫ్యాట్ పూర్తిగా అవాయిడ్ చేయటం కాదు, కాబట్టి ఫ్యాట్ తక్కువ అవసరం అయ్యేటువంటి డిషెస్ చూస్ చేసుకోవాలంటే కొన్ని గ్రేవీ లాంటివి కానీ, అట్లాగే పుల్కాల్ లాంటివి కానీ, ఆర్ కొన్ని రకాల సూప్స్ కానీ, అంటే ప్రెషర్ కుక్ చేసి బ్లెండ్ చేసి యూస్ చేసుకోగలిగే సూప్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్లీ అది లో ఫ్యాట్ డైట్ అయిపోతుంది. అయితే వెయిట్ లాస్ కోసం లో ఫ్యాట్ డైట్ చేస్తున్నాం కాబట్టి అది లో ఫ్యాట్ మాత్రమే కాకుండా లో ఇన్ క్యాలరీస్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో హై ఇన్ న్యూట్రియంట్స్ అంటే క్యాలరీస్ తగ్గుతున్నాయి కాబట్టి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా తగ్గటం కాకుండా ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ మంచి క్వాంటిటీలో ఉండేటువంటి ఐటమ్స్ చూస్ చేసుకోవాలంటే ఆకుకూరలు లాంటివి కానీ, ఎక్కువగా నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటారు, అంటే బీరకాయలు, దోసకాయలు, బెండకాయలు ఇట్లాంటివి అనమాట. పొటాటోస్ స్టార్చీ వెజిటబుల్స్ కాకుండా ఇలాంటివి తీసుకున్నట్టయితే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అండ్ క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. సో నార్మలీ మీరు ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు సప్పర్ రెసిపీస్ ఎప్పుడు పెట్టినా సరే కొంచెం లో క్యాలరీ వెజిటబుల్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది కుకింగ్ మెథడ్ కూడా మార్చుకోవాలంటారా? కొంచెం ఆయిల్స్ తగ్గించుకొని అలా కుక్ చేసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే సాలెడ్స్ అండ్ సూప్స్ బెటరా? ఏ రకంగా అయినా ఓకే అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ ఈట్ అండ్ ఆల్సో మన గోల్ ఏంటి సప్పర్కి అండ్ ఏ టైంలో సప్పర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సూప్స్ అండ్ సాలెడ్స్ అనుకోండి, బాగా లైట్గా ఉంది అండ్ తీసుకున్న తర్వాత లైక్ 6 o'clock లోపు సప్పర్ ఫినిష్ చేస్తున్నారు, నైట్ 10-10:30 కానీ పడుకోవట్లేదంటే ఆకలి వేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాట్ దట్ కంపల్సరీ ఆకలి వేస్తుంది అని కాదు. సమ్ టైమ్స్ పీపుల్ ఆల్సో గో ఆన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అలాంటప్పుడు 6కి సప్పర్ ఫినిష్ చేసేసిన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎనీవే ఏమీ తినరు అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఓకే. బట్ అది బెటరా ఇది బెటరా అనేటువంటి కంపారిజన్ అయితే వీ డోంట్ హ్యావ్ టు మేక్. ఈదర్ వే రెండిట్లోనూ కూడా మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఏది తేలిగ్గా ప్రిపేర్ చేసుకోగలరు అనే దాన్ని బట్టి మనం ఈ చాయిస్ అనేది చేసుకోవచ్చు. ఈ కూరగాయలు, నాన్ స్టార్చీ వెజిటబుల్స్ ఏవి కుక్ చేసినా సరే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయటం కాకుండా వాటిని ఏదైనా ప్రెషర్ కుక్ చేయడం కానీ, లేదంటే మూత పెట్టి లేదా వాటర్ యాడ్ చేసి స్టీమ్ మీద కుక్ చేసి ఇలాంటి కుకింగ్ మెథడ్ ఏదైనా చూస్ చేసుకున్నట్టయితే ఆటోమేటికలీ ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతుంది, దాంతోపాటే మనకి క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గుతుంది. ఇక సూప్స్ అండ్ సాలెడ్స్ విషయానికి వస్తే సాలెడ్స్ కూడా యాక్చువల్లీ హై క్యాలరీ చేస్తారండి కొంతమంది. ఏం చేస్తారు, జనరలీ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవడం మాత్రమే కాకుండా దాంతో అడిషనల్గా ర్యాంచ్ కానీ, మేయోనీస్ కానీ, కెచప్ కానీ ఇట్లా సాలెడ్ డ్రెస్సింగ్స్ ఎక్సెసివ్గా యాడ్ చేసేయటం ద్వారా ఆ సేమ్ సాలెడ్ని కూడా మీరు లో క్యాలరీ నుంచి హై క్యాలరీ తీసుకెళ్ళిపోవచ్చు. సో ఏది చూస్ చేసుకున్నా కానీ ఇంగ్రీడియంట్స్ ఎంత చూస్ చేసుకుంటున్నాము, ఏ పోర్షన్లో మనము ఆ పర్టిక్యులర్ డిష్ని తీసుకుంటున్నాము అనేది మన సప్పర్ క్యాలరీ ఇంటేక్ కానీ ఫ్యాట్ ఇంటేక్ని కానీ డిసైడ్ చేస్తుంది. చాలామంది సప్పర్కి రోటీ తీసుకునే వాళ్ళు ఉంటారు, రైస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో రోటీ, రైస్ ఇలా కంపేర్ చేస్తే కనుక మనకి లో ఫ్యాట్ డైట్లో ఏది బెటర్ ఆప్షన్? సో వైట్ రైస్ తీసుకున్నట్టయితే మనకు అసలు దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి లో ఫ్యాట్ డైట్ అన్నప్పుడు రైస్ తీసుకోవచ్చు థియరిటికలీ. కానీ ఈ రైస్ కూడా ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మనకి బాడీలోకి వెళ్ళి అది కూడా ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ తీసుకున్నటువంటి ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ట్రైగ్లిసరైడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది బాడీలో. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ లో ఫ్యాట్ డైట్ కానీ లో క్యాలరీ డైట్లో కానీ ఉన్నప్పుడు తక్కువ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్తో, అంటే రైస్ కానీ రోటీ కానీ ఏదైనా సరే తక్కువ పోర్షన్తో ఎక్కువ కర్రీ దేంతో తీసుకోగలమో ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 1/4 రైస్ తీసుకొని 3/4 కూర తీసుకోగలరు అనుకోండి, దెన్ రైస్ ఈజ్ ఆల్సో ఫైన్. అలా కాకుండా చపాతీ అయితేనే ఆర్ పుల్కా అయితేనే ఒక పుల్కాతో మీరు ఎక్కువ కర్రీ తీసుకోగలరు అనుకుంటే చపాతీ చూస్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అన్నమాట. సో మీరు ఫోకస్ ఎప్పుడూ కూడా దాల్ కానీ కర్రీ కానీ ఇట్లా న్యూట్రిషియస్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి
తక్కువ మనకి ఓన్లీ క్యాలరీస్ అండ్ న్యూట్రియంట్స్ తక్కువ ఇచ్చేటువంటి ఫుడ్స్ మీద ఫోకస్ తక్కువ పెట్టి ఆ పోర్షన్ తగ్గించుకున్నట్టయితే కనుక మనం రైస్ తీసుకున్నా రోటీ తీసుకున్నా కానీ బెనిఫిట్ పొందొచ్చు. లో ఫ్యాట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు వారం అంతా హెల్దీగా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. వెయిట్ లాస్ డయట్లో, లో ఫ్యాట్ డయట్లో సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం చెట్టినాడ్ బఠానీ కుర్మా క్యాబేజ్ రైస్, మంగళవారం లో ఫ్యాట్ ఫిష్ కర్రీ మిల్లెట్ వెజ్ పులావ్, బుధవారం కోరుచిక్కుడు టొమాటో కర్రీ గుమ్మడికాయ చపాతీ, గురువారం రాడిష్ కర్రీ పాలకూర కిచిడి, శుక్రవారం కందిపప్పు మెంతికూర బీట్రూట్ మిల్లెట్ రైస్, శనివారం గ్రీన్ మూంగ్ కర్రీ కాలీఫ్లవర్ పరాటా, ఆదివారం క్యారెట్ బఠానీ కర్రీ మేథీ రోటీ. లో ఫ్యాట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు వారం అంతా హెల్దీగా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బీట్రూట్ మిల్లెట్ రైస్ కందిపప్పు మెంతికూర ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో బీట్రూట్ మిల్లెట్ రైస్ పెట్టారు సప్పర్కి. చాలా మంది బీట్రూట్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు తీసుకోరు, అండ్ అలాగే బీట్రూట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అని కూడా అనుకుంటారు. డయాబెటీస్ వల్ల అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అసలు బీట్రూట్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, సప్పర్కి కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? బీట్రూట్లో మెయిన్లీ వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ బీట్రూట్ ఈజ్ వాటర్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా బీట్రూట్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ తీసుకోవడం తినడం కానీ ఇట్లాంటివి, బీట్రూట్ కర్రీ తినడం కానీ ఇలాంటివి వద్దు అని ఇలాంటి రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇదేంటంటే బీట్రూట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది టు అన్ ఎక్స్టెంట్. కార్బోహైడ్రేట్స్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇట్ మనకి షుగర్ లాగానే ఉంటుంది బీట్రూట్లో. అయితే మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో అంటే ఆల్మోస్ట్ 250-300 గ్రామ్స్ బీట్రూట్ తీసుకుంటే మనకి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది. బట్ అదర్వైజ్ మనం కూరలాగా తీసుకుంటున్నప్పుడు ఒక 50-60 గ్రామ్స్ వరకు బీట్రూట్ తీసుకుంటున్నప్పుడు దాంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనే దానికంటే కూడా మనం గ్లైసిమిక్ లోడ్ అనేది మనము కన్సిడర్ చేయాలి మెయిన్లీ. ఎందుకంటే బీట్రూట్కి గ్లైసిమిక్ ఇండెక్స్ చూస్తే 60 పైన ఉంటుంది, అంటే మీడియం టు హై గ్లైసిమిక్ ఇండెక్స్ రేంజ్లో వస్తుంది అనుకోవచ్చు. కానీ దాని గ్లైసిమిక్ లోడ్ వచ్చి 5, అంటే ఎంతో ఎక్కువ పోర్షన్లో మనం బీట్రూట్ తీసుకుంటే కానీ మన బ్లడ్ గ్లూకోజ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అనేది మనకి గ్లైసిమిక్ లోడ్ అనేది చెప్తుంది. సో అడిషనలీ మనకి బీట్రూట్లో నైట్రేట్స్ కూడా ఉంటాయి. నైట్రేట్స్ ఏం చేస్తాయంటే మన బ్లడ్ వెసల్స్ డైలేట్ అవ్వడానికి, మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ప్లస్ ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కింద కూడా పనిచేస్తాయి. సో ఓవరాల్గా వెయిట్ లాస్కి అయినా సరే అంటే ఫిల్లింగ్గా ఉంటుంది. బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ వాటర్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ పోర్షన్లో తీసుకుంటే కూడా మనకి ఎక్కువ వాటర్ ఇంటేకే పెరుగుతుంది. సో మనం బీట్రూట్ అనేది వెయిట్ లాస్ కోసము అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా తీసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మిల్లెట్స్ పెట్టారు. సో ఇందులో మనకి ఫ్యాట్ ఏమైనా ఉంటుందా మిల్లెట్స్లో? కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుందండి జనరలీ. అంటే అది ఎంత ప్రాసెస్డ్ అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా పాలిష్ చేసేసినటువంటి వాటిల్లో ఫ్యాట్ కంటెంట్ ఏమీ ఉండదు. అండ్ ఇన్ అవే మనకి ఇలా హోల్ గ్రెయిన్స్ నుంచి కానీ అలాగే హోల్ పల్సెస్ నుంచి కానీ వచ్చేటువంటి ఫ్యాట్ అనేది మన బాడీకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ అండ్ గుడ్ ఫ్యాట్ కూడా. సో వీలున్నంత వరకు పాలిష్ చేయనటువంటివి తీసుకున్నట్టయితే మనకి ఇందులో ఉండేటువంటి ఫ్యాట్ కూడా మన లో ఫ్యాట్ డయట్లో భాగం చేసుకోవచ్చు. అదే ఇందులో ఫ్యాట్ తక్కువ ఉందనుకోండి ఆటోమేటికలీ క్యాలరీస్ తగ్గుతాయి, బట్ ఆ ఫిల్లింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆకలేసేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తప్ప సెటైటీ అనేది, అంటే ఆ కడుపు నిండినటువంటి ఫీలింగ్ అనేది రాదు. సో మనం పాలిష్ చేయనటువంటి మిల్లెట్స్ తీసుకోవాలి. అలాగే మిల్లెట్స్లో కూడా జనరలీ కొర్రల్ లాంటివి చూస్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ వెరీ న్యూట్రిషియస్. ఎప్పుడు కూడా చాలా వరకు మనం ప్రోటీన్ విషయానికి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్లోనూ అలాగే లంచ్లోనే ఎక్కువ ఫోకస్ చేస్తాం, కానీ సప్పర్లో ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ బేస్డ్ మీల్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ లో ఫ్యాట్ డయట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సప్పర్లో ప్రోటీన్ ఉన్నటువంటి డయట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆర్ ప్రోటీన్ ఉన్నటువంటి కాంపనెంట్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లేవర్డ్ రైస్ లాంటివి తీసుకుంటున్నప్పుడు మనము రెగ్యులర్ రైస్ బదులు మిల్లెట్స్ అందులోనూ కొర్రల్ లాంటివి యూజ్ చేసినట్టయితే
దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి దిస్ విల్ మేక్ అ వెరీ గుడ్ వెయిట్ లాస్ అండ్ స్పెసిఫికలీ లో ఫ్యాట్ బేస్డ్ ఐటమ్ అన్నమాట. బీట్రూట్ మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కందిపప్పు మెంతుకూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కందిపప్పు మెంతుకూర పెట్టారు. సో కాంబినేషన్లో అంటే రైస్ తీసుకునే వాళ్ళు కానీ మిల్లెట్ రైస్ కానీ లేదంటే రోటీస్కి కానీ ఇలాంటిది కాంబినేషన్లో తీసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ మనకి లో ఫ్యాట్ డైట్ కోసం ఎలా హెల్ప్ చేస్తుంది? మనం జనరలీ లో ఫ్యాట్ డైట్ అంటే పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లేదు అనుకున్నాము. బట్ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది ప్రతి మీల్లోనూ ఉండాలి, అంటే కొంత ఎసెన్షియల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది. అండ్ ఆకుకూరలు అండ్ దాంతోపాటు అదర్ వాటరీ వెజిటబుల్స్ ఏమైనా యూజ్ చేసినట్టయితే దానికి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ అవసరం కూడా ఉండదు. సో కుకింగ్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనం లో ఫ్యాట్ వర్షన్లో చేసుకోవచ్చు. ఆర్ కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసి కూడా, ఆకుకూరలు అనగానే అవి ఈజీగా స్టిక్ అయిపోతాయి సర్ఫేసెస్కి కాబట్టి అని ఎక్కువ ఆయిల్ వేసి కూడా కుక్ చేస్తూ ఉంటారు. బట్ కుకింగ్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా న్యూట్రిషనల్ వాల్యూ విషయానికి వస్తే పర్టికులర్లీ మనం మెంతికూర చూస్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే నార్మల్ ఆకుకూరల లాగానే దీంట్లో కూడా మనకి ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ రెండు కొంత క్వాంటిటీస్లో ఉంటాయి. అయితే అడిషనలీ మెంతికూర మనకి ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కొంత ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్కి పర్టికులర్లీ చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్కువసేపు మనకి ఇన్సులిన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు మన ఫ్యాట్ బర్నింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లేదా ఫ్యాట్ బర్నింగ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన స్టోర్డ్ ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అవ్వాలి. కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే దాని ద్వారా కూడా మనకి సెకండరీ బెనిఫిట్ కింద మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ అడిషనలీ ఆకుకూరలు క్యాలరీస్ చాలా తక్కువ ఉండేటువంటి ఆహారం అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి మనం సప్పర్లో తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్, అందులోనూ ఆకుకూరల్లో ఉండేది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. అంటే ఇట్ యాడ్స్ బల్క్ టు ద స్టూల్. సో మార్నింగ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ మోషన్ అయ్యేందుకు, అలాగే వాటర్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేసేందుకు కూడా ఇందులో ఉండేటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుంది. దానికోసం మనం మెంతికూర చూస్ చేసుకుంటున్నాము. ఆల్టర్నేటివ్లీ మనం ఎనీ అదర్ ఆకుకూర అనేది దీని ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక కందిపప్పు విషయానికి వస్తే లెంటిల్స్ అన్నిట్లోనూ కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సప్పర్లో ప్రోటీన్ కాంపనెంట్ కంపల్సరీ ఉండాలి అనుకున్నాము. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ కూడా మనకి లెంటిల్స్లో ఉంటుంది. కాబట్టి మనం లెంటిల్స్ లేదా కందిపప్పు ఇంక్లూడ్ చేసుకున్నాము. అండ్ వీటిలో మనకి మినరల్స్ ఉంటాయి, కొన్ని ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. అండ్ ఆ కుక్ చేసే మెథడ్ని బట్టి ఆయిల్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. న్యాచురలీ పల్సెస్ లేదా లెంటిల్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. అండ్ పప్పు యాడ్ చేసినప్పుడు కంపల్సరీ మనం వాటర్ వేసే కుక్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ వాటర్ దాల్ అనేది కుక్ చేయలేము కాబట్టి వాటర్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఆయిల్ ఎక్కువ యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఆ ఇంగ్రీడియంట్స్ చూస్ పద్ధతిని బట్టి మనము ఒక పర్టికులర్ డిష్ని హై ఫ్యాట్ కంటెంటా లో ఫ్యాట్ కంటెంటా అనేది కూడా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్వైట్ ఫిల్లింగ్ ఉంటుంది, క్యాలరీ కంటెంట్ కూడా రెగ్యులేటెడ్గా తీసుకోవచ్చు. కందిపప్పు మెంతుకూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ అండి. జ్యోతి ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్ డైట్ చేస్తున్నాను, కంప్లీట్గా ఫ్యాట్ ఫుడ్స్ని కట్ చేశాను, ఇలా చేయడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఫ్యూచర్లో తెలియచేయండి. హలో జ్యోతి గారు, వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు కంప్లీట్గా ఫ్యాట్ని అవాయిడ్ చేయడం అంటే యాడెడ్ ఫ్యాట్ వరకు అవాయిడ్ చేస్తే ఓకే, కానీ ఫ్యాట్ ఉండేటువంటి కొన్ని రకాల న్యాచురల్ ఫుడ్స్ అంటే నట్స్ అండ్ సీడ్స్ కానీ, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసినట్టయితే డెఫినెట్లీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషలీ మనకి హార్మోన్స్ అనేది సింథసిస్ అవ్వాలి బాడీలో అంటే కొంత అమౌంట్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. కాబట్టి అటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహారాన్ని కొంత డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ కొన్ని రకాల అదర్ సీడ్స్ కూడా, అంటే ఫ్లాక్ సీడ్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ, ఇట్లాంటివి నట్స్ అండ్ సీడ్స్ రూపంలో మీరు ఫ్యాట్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకొని అదర్ ఎక్సెసివ్ ఫ్యాట్స్ అన్నిటినీ అవాయిడ్ చేస్తే పర్లేదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ మిల్లెట్ రైస్. బీట్రూట్ మిల్లెట్ రైస్ సప్పర్కి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం.
స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్యాట్ డైట్ చేసే వాళ్ళకు కూడా కాస్త ఫ్యాట్ అన్నది మనకి ఏదో ఒక ఆహార పదార్థాల వల్ల మన డైట్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అలా ఇంక్లూడ్ అవ్వడం కూడా మంచిదే. వితౌట్ ఫ్యాట్ మనం డైట్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో మనం లో ఫ్యాట్ డైట్ అనుకున్నాం కాబట్టి ఆయిల్ని ఇలా జస్ట్ గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేద్దాం. ఆ తర్వాత ఇందులోకి మనం ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని ఇవన్నీ లైట్గా సాటే చేసుకోవాలి. సో లో ఫ్యాట్ డైట్లో ఎప్పుడు కూడా మనం ఎక్కువగా వాటర్ ఉండే వెజిటబుల్స్ని తీసుకోవడం మంచిది. సొరకాయ కానీ లేకపోతే గుమ్మడికాయ కానీ ఇలాంటివి వాటరీ వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ స్టార్చీ వెజిటబుల్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ మెథడ్ కూడా బాయిల్ చేసి తీసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే సప్పర్కి మనం లో ఫ్యాట్ డైట్ని వెయిట్ లాస్ కోసం ఈజీగా మనం హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎన్నో రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం బీట్రూట్ యాడ్ చేసుకున్నాం. చాలామంది వెయిట్ లాస్ డైట్లో ఉంటే బీట్రూట్ తీసుకోరు, డయాబెటీస్ ఉంటే కూడా బీట్రూట్ తీసుకోరు. బట్ బీట్రూట్ చాలా మంచి వెజిటబుల్. ఇందులో వాటర్ అన్నది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ని హ్యాపీగా తీసుకోవచ్చు. కాస్త సాటే చేసుకుందాం. అండ్ వెజిటబుల్ ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులో మనకి బోల్డ్ అని మినరల్స్ కూడా ఉంటాయి బీట్రూట్లో. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం మిల్లెట్స్. సప్పర్ ప్లాన్ చేసుకునేటప్పుడు మిల్లెట్స్ కానీ రోటీస్ కానీ ఇలాంటివి ఏమైనా జనరలీ తీసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనకి మిల్లెట్స్లో మంచి మినరల్స్ కానీ ఫైబర్ అండ్ అలాగే బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం మిల్లెట్స్ని ప్లాన్ చేసుకున్నాం సప్పర్కి. అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా మనకి మిల్లెట్స్లో చాలా తక్కువగా ఉంటుంది. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. మరోసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బీట్రూట్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ కందిపప్పు మెంతికూర. కందిపప్పు మెంతికూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా ఇప్పుడు చూపిస్తాను. సో చాలామంది లో ఫ్యాట్ డైట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో, వెయిట్ లాస్ డైట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు సప్పర్లోకి మిల్లెట్స్తో కానీ లేకపోతే రోటీకి కానీ బ్రౌన్ రైస్కి కానీ ఇలాంటి దాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో లో ఫ్యాట్ డైట్లో మనం ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. కాస్త ఆయిల్తో మనం ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం.
ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం ఆవాలు, జీలకర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ మనం లైట్గా సాటే చేసుకుందాం. వీటితో పాటు ఇందులో మనం మెంతి ఆకు యాడ్ చేసుకుంటున్నాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆకుకూరలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో మనకి మెంతికూర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందులోకి మనం ఫైబర్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి, వెయిట్ లాస్కి ఫైబర్ ఇంపార్టెంట్ కదండి. సో ఇందులో మనకి ఫైబర్ అనేది బాగా ఉంటుంది. సో ఈ ఫైబర్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే ఆకుకూరల్ని కొంచెం ఎక్కువ వాల్యూమ్లో తీసుకోవాలి. మెంతికూర చేదు వస్తుంది కాబట్టి లైట్గా ఇలా సాటే చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, కాస్త ఉప్పు. ఇప్పుడు ఇందులోకి మనం టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే ఉడికించిన కందిపప్పు తీసుకుందాం. ఎప్పుడు కూడా సప్పర్లో మనం ప్రోటీన్ రిచ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో యానిమల్ ప్రోటీన్ కాకుండా ఇలా మనకి దాల్స్ నుంచి, అంటే పల్సెస్ కానీ లెంటిల్స్ నుంచి కానీ వచ్చే ప్రోటీన్ అయితే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. నైట్ టైం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటాయి. సో నాన్ వెజ్ని తగ్గించి మనం ఇలాంటి ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది, మనకి కాస్త ఫైబర్ ఉంటుంది, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్, వైటమిన్స్ అన్నీ కూడా మనకి ఇందులో లభిస్తాయి. సో ఇప్పుడు మనం ఉడికించిన కందిపప్పు వేసుకున్నాం. కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. వెయిట్ చేద్దాం. సో మన కందిపప్పు మెంతికూర ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. రెడీ అయిపోయింది. కొంచెం వాటరీగా కావాలనుకుని రైస్లోకి తీసుకునే వాళ్ళైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రోటీస్కి అలాంటి వాటికైతే మనకి ఇలా కొంచెం థిక్గా బాగుంటుంది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో మన సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసేసుకుందాం. మిక్స్ చేసుకొని కందిపప్పు మెంతికూర రెడీ అయిపోయింది. బీట్రూట్ మిల్లెట్ రైస్ అలాగే కందిపప్పు మెంతికూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, బీట్రూట్ 1, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. బీట్రూట్ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ తురుము, ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ మిల్లెట్ రైస్ రెడీ.
కందిపప్పు మెంతుకూరకి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, మెంతుకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం తరుగు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కందిపప్పు మెంతుకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, మెంతుకూర, పసుపు, తగినంత ఉప్పు వేసి టొమాటో ముక్కలు వేసి వేయించుకున్నాక ఉడికించిన కందిపప్పు వేసి మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కందిపప్పు మెంతుకూర రెడీ. సుచరిత ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 34 years, ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉండాలి, హెయిర్ కూడా హెల్దీగా ఉండాలి అంటే డైట్లో ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి తెలియచేయండి. హలో సుచరిత గారు, హెల్దీ హెయిర్ అండ్ స్కిన్ కోసం విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం మనం డైట్లో భాగంగా చేసుకోవాలి. దీనికోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్, ఫ్యాటీ ఫిష్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్లాక్ సీడ్, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, అలాగే కోలిన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్స్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే స్కిన్ అండ్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇవాళ మనకి మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో, లో ఫ్యాట్ డైట్లో 2 చక్కటి సప్పర్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. బీట్రూట్ మిల్లెట్ రైస్. మిల్లెట్స్ మనం నైట్ సప్పర్కి తీసుకున్నట్టుగా అయితే మనకి ఏంటంటే ఇందులోని కొంచెం ఫ్యాట్ ఉంటుంది అండ్ అలాగే చక్కటి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ అలాగే బీట్రూట్ కూడా వాటరీ వెజిటబుల్ కాబట్టి మనం హ్యాపీగా దీన్ని వెయిట్ లాస్ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాంబినేషన్లో మనం ఇందులోకి మెంతుకూర అలాగే కందిపప్పుని మనం కాంబినేషన్లో తీసుకుంటున్నాము అండ్ కందిపప్పులో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది, మెంతుకూర మంచి ఫైబర్ అండ్ అలాగే ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాంబినేషన్ మీరు సప్పర్కి ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా వెయిట్ లాస్ డైట్లో లో ఫ్యాట్ డైట్ని మనం ఎలా తీసుకోవాలి, ఎటువంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఫాలో అవ్వండి, హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.